శివుడి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందామా? శివుడి మెడలో వాసుకి పాము 3 చుట్లు చుట్టుకొని ఉంటుంది. అది భూత భవిష్యత్ వర్తమాన కాలం అని అర్థం. శివుడు 2 కళ్ళు సూర్యచంద్రుడు. ఒకసారి శివుడు ధ్యానంలో ఉన్నప్పుడు పార్వతీదేవి సరదాగా ఆయన కళ్ళు మూసింది. దాంతో లోకమంతా చీకటిమయమైపోయింది. అప్పుడు శివుడు 3వ కన్ను తెరుచుకుంది. ఆ 3వ కన్ను వెలుగు నుండి మళ్లీ ప్రపంచానికి వెలుగొచ్చింది. ఆయన యోగా శక్తి వల్ల, ధ్యానం వల్ల వెలిసిందే 3వ కన్ను. అందుకే మనకి మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్ అని అంటారు. శివుడి తల మీద చంద్రుడు ఎందుకున్నాడంటే, చంద్రుడు దక్ష ప్రజాపతి కుమార్తెలైన 27 నక్షత్రాలను పెళ్లి చేసుకుంటాడు. కానీ వారిలో అందరికంటే రోహిణి నక్షత్రాన్ని ఎక్కువ ఇష్టపడతారు. దానితో మిగతా వాళ్ళందరూ బాధపడి దక్షుడికి ఫిర్యాదు చేస్తారు. అప్పుడు దక్షుడు కోపంతో చంద్రుడిని కాంతి మొత్తం పోతుంది అని శపించాడు. చంద్రుడు శివుడి దగ్గర శరణ కోరాడు. కానీ ఎవరి శాపం ఊరికే పోదు కాబట్టి 15 రోజులు కింగిపోయేలా, మరో 15 రోజులు వృద్ధి చెందేలా వరం ఇచ్చారు. వాటినే అమావాస్య, పౌర్ణమి అని అంటాం. అలానే ఆయనకి రక్షణగా జటాజూటంలో చంద్రుడిని పెట్టుకుంటాడు. అందుకే మనం చంద్రశేఖరుడు అని అంటాం. రుద్రాక్ష, రుద్ర అంటే శివుడు, అక్ష అంటే కన్నీళ్లు. శివుడు కన్నీళ్ల నుండి వచ్చిందే రుద్రాక్ష అని అంటాం. శివుడు ఆయుధమైన త్రిశూలానికి ఉండే 3 కనులు కోరిక, చర్య, జ్ఞానాన్ని వ్యక్తపరుస్తుంది. ఓం నమః శివాయ.